మాకు కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇంకా మరికొన్ని సామాజిక సంఘాలు, పౌర సంఘాలు, అనేక పార్టీలు మద్దతునిచ్చి మాకు న్యాయం చేశారు. ఈ కేసు విషయంలో మాకు న్యాయం జరుగుద్దని, ప్రభుత్వం నుంచి మంచి సహాయ సహకారాలు, సమాజం నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయని ఆశిస్తున్నాను. మేము సిపి గారు మాట్లాడిన మీడియాకి మేము ఏం చెప్పుకుంటాం, మాకు ఒకటే చెప్పారండి. మీడియా వారు మీ అందరికి కూడా నమస్కారం అండి. స్పందించి ఈ కేసును బయటికి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలండి. మాకు సిపి గారు చెప్పింది ఒకటేనండి, ఇది ఎంక్వైరీ చేసి నేను మీకు న్యాయం చేస్తానన్నారు. అన్న మాట ప్రకారమే వారానికి 5 రోజులు 4 రోజులు 3 రోజులు ప్రోగ్రెస్ మేము చూసామండి. ఇవాళ మీరు చెప్తున్నారు, మేము తెలుసుకున్నాం. రాత్రి మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము చెప్పిన మాట వాస్తవం. మేము ఇచ్చిన దాంట్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందించి మీకు ఏ విధమైన సాయం అందిస్తాం. మీకు ఏది కావాలంటే అది. మీకు జరిగిన అన్యాయం మాదిగా భావిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చేయకూడదు, చేసింది కాబట్టి ఎవరు చేశారో వాళ్ళని మేము పనిష్మెంట్ ఇచ్చే వరకు నిద్రపోమని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే వీఆర్కి పంపారు, ఇచ్చిన మాట ప్రకారమే సస్పెండ్ చేశారు, ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇవాళ అతన్ని అరెస్ట్ చేయడానికి మూవ్ అయ్యారండి. నిజంగా కూడా అందరికీ దీనికి కూడా సహకరించినటువంటి మిగతా పార్టీలకు కూడా, అనేక పార్టీలు అన్నిటికి కూడా దయచేసి మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మా కాపు సంఘాలు కూడా మా అందరికీ సహకరించినండి. మేము కులాన్ని ఎత్తపోయినా కానీ వాళ్ళు మాత్రం స్వీకరించి ఇక్కడ దాకా వచ్చి ఇదిగో నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు అందరూ సహకరిస్తున్నారు. అలాగే మా సిస్టర్ అయ్యా, ఈవిడ మా తల్లి డిప్యూటీ మేయర్ గారు, అందరూ కూడా శకుంతల గారు, ఇట్లా అమ్మ ప్రతి ఒక్కల సహకారంతో ఇవాళ ముఖ్యంగా మీ మీడియా వాళ్ళు వెలికి తీసిన విధానంలో మేము సక్సెస్ అయ్యి అతని మీద కేసు కట్టగలిగామండి. అయ్యా, మేము దీన్ని కోర్టులో చూసుకుంటామండి, న్యాయపరంగానే వెళ్తామండి. మీడియా వారు మీకు కూడా నమస్కారం పెడుతున్నాం సార్. ఆ తల్లి అడిగాము, అన్నీ చెప్పామండి, అడిగామండి. సిపి గారు చెప్పడం, సిపి గారు సాయికృష్ణ గురించి చెప్పలేరండి, పోలీస్ వారు హైకోర్టు. సిపి గారు సాయికృష్ణ గురించి చెప్పలేరండి, పోలీస్ వారు హైకోర్టులో చెప్తారు ఈ నెల 29వ తారీఖున. అప్పటి వరకు మేము మాట్లాడలేము. పోలీసులు చాలా మంది పేర్లు చెప్తున్నారు కానీ సిఐ ఒక్కటి మాత్రమే పేరు నమోదు చేశారు. కానిస్టేబుల్ పేర్లు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లో లేని పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎంక్వైరీలో అన్ని తెలిసినాయండి. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో మిగిలిన వాళ్ళు కూడా చేరుస్తారు, హామీ ఇచ్చారు కాబట్టి మేము ఇప్పుడు కూడా అడిగేది ఒకటండి, అడిగేది ఒకటే. ఇవాళ హైకోర్టు కూడా అడిగేది ఒకటేనండి. మొన్న 15వ తారీఖు ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నారు. రేపు 29వ తారీఖున మీరేం చెప్తారో చూస్తాం. మా బిడ్డను మాకు ఇస్తే ఏ కేసు మాకొద్దు, ఏ రూపాయి మాకొద్దు, మా బిడ్డను దానం చేసుకుంటాం. లేదు ఆడు బూడిద ఇచ్చినా చాలు. ఒక మాట మక్క ఆగండి దయచేసి. ఆ రోజున మేము కర్మకాండాలు జరుపుకుంటాం. దయచేసి ఇంత బూడిద ఇవ్వండి, లేదంటే డేట్ చెప్పండి. అదే మేము అడిగామండి. మేము చెప్పిన మాటలకు స్పందించి మాకు న్యాయం చేస్తున్నారనేది మా మనస్సాక్షికి వచ్చిందండి. అట్లాగే మేము ఎంక్వైరీ చేసామండి. మమ్మల్ని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా కలుస్తున్నారండి. మేము కలవటానికి కొంతమందిని వెళ్తున్నామండి. వెళ్ళిన తర్వాత మరిన్ని విషయాలు చెప్తాం. దయచేసి ఇంతకు మించి మమ్మల్ని మా అందరి ముగ్గురు తీసుకున్నారు. ఓకే, ప్రెస్ వారికి అందరికీ నమస్కారం. మేము అన్ని వర్గాల ప్రతినిధులుగా ముందు ముఖ్యంగా జరిగిన అన్యాయానికి తల్లిని వాళ్ళని ఓదార్చడానికి పార్టీ వైపు నుంచిగా వచ్చాం. ఏదేమైనప్పటికీ ఇక్కడ పదే వాళ్ళని ప్రశ్నలు వేయడం వల్ల వాళ్ళ ద్వారా ఏదన్నా చిన్న లీకేజ్ జరిగినా మీరు పెద్ద ప్రెస్ ఓకే, కానీ ఫేస్బుక్లో అక్కడ కూడా చాలా ఆడిటివ్ వస్తూ ఉంది. వాళ్ళ ఆడిటి అన్న మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. అందుకే నేను వచ్చాను. బాగా తెలిసిన కుటుంబం కృష్ణలంకలో కాపు జాతి నుంచి ఒక కుర్రవాడు ఇలా జరగడం అనేది చిన్న విషయం కాదు. అందరూ కూడా బాగా స్పందించారు, అందరూ నిలబడ్డారు. తల్లిదండ్రులు కూడా చాలా నిజాయితీగా చెప్తున్నారు. కానీ తెలియని విషయం ఒకటే, బాడీ ఏది అనే దాన్ని మీరు ఎక్స్పోజ్ చేయొచ్చు, డిపార్ట్మెంట్ ఇబ్బంది పెట్టచ్చు, అడగొచ్చు. ఒక నాగరాజుకి జరిగిన సస్పెన్షన్ కానీ శిక్ష కానీ బాగా లోతుగా పరిశీలించి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా రియాక్ట్ అయ్యారు.
గద్దె రామ్మోహన్ రావు గారు కూడా నిన్న వచ్చారు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా. ఆ వైపుగా అన్ని విధాలా వీరికి అండగా ఉంటుందని, అది పార్టీయా, రాజకీయమా, వ్యవస్థ, మహిళల అందరూ కూడా సానుభూతిగా ఉన్న ఈ నేపథ్యంలో మీడియా వారు దయచేసి వీరికి సపోర్ట్గా ఉండాల్సిందే. కానీ ఒక ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళగా, ఒక రాజకీయంగా పనిచేసిన వాళ్ళగా, ఒక మహిళా ప్రతినిధిగా ఇప్పటికీ తప్పకుండా క్వశ్చన్ చేయవలసింది ఏంటంటే, ఎన్ని బాధలన్నా పెట్టండి, చంపే హక్కు పోలీసులకు లేదు. అది మాట్లాడడానికే వచ్చాము. ఆ విషయంలో మేము కూడా సీఎం గారిని కలుస్తాము, అన్ని రకాలుగా న్యాయం జరిగేటట్టుగా చూస్తాము. బతికుంటే న్యాయం. ఆ రకమైన పరిస్థితుల్లో ఇప్పుడు మాట్లాడకూడని మాట, కానీ నాకు బాధ్యత ఉంది కనుక చెప్తున్నా. తల్లిదండ్రులు పిల్లల అలవాట్ల పట్ల జాగ్రత్త పడించకపోతే దారుణమైన బ్యాడ్ హ్యాబిట్స్కి లోనవ్వడం కూడా ఇలాంటి అనేక కేసులు కారణమవుతుందనేది సాంఘికంగా ఆలోచించవలసిన అంశంగా నేను చెప్తా ఉన్నా. జయలక్ష్మి గారు, గాదే సాయి వాళ్ళ అమ్మగారిని కలవడానికి వచ్చాను, పరామర్శించడానికి వచ్చాను. జరిగిన ఇష్యూ ఇవాళ స్టేట్ వైడ్ బాగా ఇదవుతుంది. నా తరఫు నుంచి నేను ఒకటే చెప్తాను, ఆ మనిషి క్రిమినల్ అంటున్నారు, అతను క్రిమినల్లో కాదో అనేది మనకు ఒక జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఉంది, న్యాయ వ్యవస్థ అనేది ఉంది. న్యాయ వ్యవస్థ డిసైడ్ చేస్తుంది అతను క్రిమినల్లో కాదా అనేది. పోలీస్గా మీరు తీసుకెళ్లారు, సమన్ చేశారు, చేసిన తర్వాత విచారణ చేసి అరెస్ట్ చేసే చేయండి, లేకపోతే బెయిల్ మీద వదిలేయండి. అది మీ బాధ్యత పోలీస్ ఆఫీసర్ కింద. అంతేగాని తన్ని లాకప్లో టార్చర్ చేసి, మర్డర్ చేసి, ఆ శవాన్ని మాయం చేయటం అనేది తప్పది. హ్యూమన్ రైట్స్ వైలేషన్, అది హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఒకటి నేను క్లియర్గా చెప్తాను, అంతటి పెద్ద క్రిమినల్ కసబును కూడా మన జ్యుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థ జస్టిస్ తీసుకొచ్చి ఉరిశిక్ష వేసి తన బాడీని కుటుంబానికి అప్పచెప్పింది. అది మన న్యాయ వ్యవస్థ. అలాంటిది ఆ న్యాయ వ్యవస్థకు విరుద్ధంగా వెళ్ళి లాకప్ డెత్ చేసి శవాన్ని మాయం చేయటం అనేది న్యాయం కాదు. తను క్రిమినల్ కావచ్చు, కాకపోవచ్చు, అది జ్యుడిషియల్ సిస్టమ్ అనేది డిసైడ్ చేస్తుంది క్లియర్గా. జ్యుడిషియల్ సిస్టమ్. నేను తన క్రిమినల్ అయితే తను నేను సపోర్ట్ చేయట్లేదు. నేను ఒక తల్లి ఆవేదన అనేది ముందు తీసుకొస్తున్నాను. ఒక తల్లి ఆవేదన పడుతుంది, నా కొడుకు శవం కూడా లేకుండా చేశారు, నా కొడుకు శవాన్నన్నా ఇవ్వండి అని చెప్పి ఆ తల్లి ఒక ఆవేదన పడుతుంది. ఆ ఆవేదన అనేది నేను ముందు తీసుకొస్తున్నాను. రంగా గారు ఉన్నప్పుడు ఇదే కృష్ణలంకల్లో లాకప్ డెత్ జరిగితే మొత్తం పోలీస్ వ్యవస్థనంతా కింద తీసుకొచ్చి ఆ లాకప్ డెత్ కోసం అని చెప్పి న్యాయం అడిగారు, న్యాయం చేశారు. ముదికొండ పద్మ అని చెప్పి ఒక ప్రాస్టిట్యూట్ని తీసుకెళ్ళి గుండు కొట్టిస్తే, తను ప్రాస్టిట్యూట్ కావచ్చు కానీ తను ఒక మనిషి, మానవ హక్కు ఉంది అని చెప్పి తనకి న్యాయం చేయించారు. అలాగా ఆయన అన్యాయం చేసిన ప్రతి చోట న్యాయం అనేది చేస్తారు. క్రిమినల్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉంది, దానికి కట్టుబడాలి. కానీ లాని మీ చేతిలో తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తే, పోలీస్ ఆఫీసర్ అన్న బ్యాడ్జ్ పెట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే అది కరెక్ట్ కాదు. మాకు న్యాయం కావాలి. ఇక్కడ ఆ తల్లికి న్యాయం కావాలి. ఆ తల్లికి తన కొడుకు శవాన్ని ఇవ్వండి, న్యాయం కావాలి. గవర్నమెంట్ కూడా ఇవాళ ఆ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ లాట్ చేయడం జరిగింది. మేము అడిగేది ఒకటే, ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విట్నెస్లు కానీ ఎలాంటి ప్రూఫ్లు కానీ మాయం చేయకుండా కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి మేము కోరుతున్నాము. న్యాయం అనేది జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. నమస్తే.